హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ లాగ్స్. ఇంతకు ముందు వీడియోలో మీకు మామూలుగా డోర్లు బిగించడం చూపించాం కదా. ఈ వీడియోలో సన్మైక్ వర్క్ మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా, మయ్యాన్ని మనం హ్యాండిల్స్ చేసే దగ్గర బార్డర్ అన్నది వేసాం. అలాగే పైన కూడా బార్డర్ వేసాం, పై డోర్లు కూడా. ఈ ఖాళీ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వైట్ లైన్ గ్రూ ఉంది కదా, అదే వైట్ లైన్ ఇక్కడ వస్తుంది అనమాట. దీనికి మనం ముక్క అన్నది దిగొట్టాలి. ఆ ముక్క దిగ్గొడితే మనకు చుట్టూ చూసారు కదా, స్ట్రైట్గా లైన్స్ కనబడుతున్నాయి మీకు వైట్. అలా ఇక్కడ కూడా వైట్ లైన్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ గ్రూ ముక్క అన్నది వేస్తున్నాం. చూస్తున్నారు కదా, మనం ఇది 3 అంగుళాల ముక్క అనమాట. ఈ ముక్కకి మనం మేకులు అది కరెక్ట్గా సరిపెట్టుకొని మేకులు పెట్టుకొని వేసుకుంటాం అనమాట. అంటే మనకు డబుల్ డోర్ కదా, మయ్యాన్ని మనం ఫ్రేమ్తోనే చేసేస్తే మయ్యాన్ని అడ్డుగా ఉంటుంది. ఈ ముక్కని ఈ విధంగా డోర్ దిగ్గొట్టుకుంటాం అనమాట. డోర్ దిగ్గొట్టడం వల్ల మనకి 2 డోర్లు ఓపెన్ చేసినట్టు కరెక్ట్గా ఉంటుంది. డోర్లు క్లోజ్ చేసినట్టు ఈ విధంగా మనకు గ్రూ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం గ్రూ కనిపిస్తుంది అనమాట, వైట్ గ్రూ. మనం మొత్తం ఫ్రేమ్ కన్నది వైట్ కలర్ వాడాం, ఎందుకంటే మనకి గ్రూలు సపరేట్గా కనిపిస్తాయి, నీట్గా ఉంటుంది చూడడానికి. మీకు మొత్తం అన్నీ వేసిన తర్వాత చూపిస్తాను. హ్యాండిల్స్, గ్రూ ముక్కలు అన్నీ దిగ్గొడేసిన తర్వాత చూపిస్తాను. మొత్తం దూరం నుండి కబోర్డ్ మొత్తం చూసారు కదా. గ్రూ ముక్కలు కడేసిన తర్వాత హ్యాండిల్స్ వేసాక కబోర్డు నీట్గా ఏ విధంగా కనిపిస్తుందో మనకు స్ట్రైట్గా గ్రూలు అనేవి కనిపిస్తాయి. పైన 3 డోర్లు పెట్టాం కదా, ఈ సెంటర్ 2 డోర్లకి ఆ గ్రూ కరెక్ట్గా ఉంటుంది అనమాట, లెవెల్గానే. చూస్తున్నారు కదా, నీట్గా గ్రూలు ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా సన్మైక్ మన ఫ్రేమ్కి సన్మైక్ మార్చుకోవడం వల్ల ఈ విధంగా కనిపిస్తుంది. ఒకటే సన్మైక్ వేస్తే ఇంత నీట్గా మీకు కనిపించదు. ఇప్పుడు మయ్యాన్ని మనం హ్యాండిల్స్ కూడా వేసాం కదా, అది కూడా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, పైన హ్యాండిల్ దగ్గర ఒక 5 అంగుళాలు బార్డర్ వేసాం అనమాట, వైట్ కలరు. చూడడానికి ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది, అందుకని వేసాం. ఇప్పుడు మీకు పైన 3 డోర్లు ఉన్నాయి కదా, అవి హైడ్రాలిక్ అనమాట. మీకు చూపిస్తాను. హైడ్రాలిక్ చూస్తున్నారు కదా, హైడ్రాలిక్ పంపులు వేసాం. 30 కేజీ పంపులు వేసాం మనం. ఈ విధంగా పైకి లేస్తుంది. మీకు మొత్తం మనం చేసిన బిల్డింగ్ మొత్తం వేరే వీడియోలో మీకు మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా శాంపుల్కి వీడియో పెడుతున్నాను. మొత్తం ఇవన్నీ కబోర్డులు అన్నీ వీడియోలు తీసి ఒక వీడియో కింద తయారు చేసి మొత్తం అన్నీ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారుగా 35 కేజీలు అన్నమాట పంపు. దూరం నుంచి చూస్తే మన కబోర్డ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది.